2024 ఎన్నికల్లో నిడదవోలులో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా వైసీపీ శ్రీనివాస్ నాయుడు గారు గెలుస్తారనుకుంటున్నాం అండి. ఏ కారణాల వల్ల? కారణాలంటే అభివృద్ధి అండి. మెయిన్ జనం అందరూ కూడా అభివృద్ధిని కట్టడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఈవీఎంలో నిశ్చితమై ఉంది. ఆల్రెడీ రిజల్ట్ అనేది ఇప్పుడు అందరికీ రేపు 4వ తారీఖు తెలుస్తుంది. అంతకుముందే మేము ఎంత ధీమాగా ఎందుకు చెప్తున్నాం అంటే శ్రీనివాస్ నాయుడు గారి అభివృద్ధి, ఆయన పట్టుదల, నిడదవోలుని అభివృద్ధి చేయాలని ఆయన 2019లో ఎటువంటి గడప గడపకి కార్యక్రమం చేసి ప్రజలందరినీ కలుసుకుని నేను నిడదవోలుని ఎలా మారుస్తానన్నారు. అదేవిధంగా మార్చి చూపించారు. హెల్త్ సెంటర్లు అయితే ఏంటి కానీ, రోడ్లు అయితే ఏంటి కానీ, నెక్స్ట్ డ్రైన్లు అయితే ఏంటి కానీ, ఆర్ఓబి కానీ, ఇవన్నీ కూడా శ్రీనివాస్ నాయుడు గారి హయాంలోనే జరిగినాయి. ఆయన హయాంలోనే కంటిన్యూ అవుతాయి. ఆయనే మొత్తం అన్నిటికీ ఎప్పుడైతే ఈ శంకుస్థాపనలు ఆయనే చేశారు, మళ్ళీ ఆయనే ఓపెనింగ్లు చేసే రోజులు తొందరలోనే ఉన్నాయి. దీనికి ఎవరో ఎటువంటి అనుమానాలు ఏమీ లేవు. మాకు మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నిడదవోలులో వైసీపీ జెండా మళ్ళీ 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 ఎగురుతూనే ఉంటుంది. ఇప్పటికే జనసేన వారు మేము గెలిచేసాం, మెజార్టీతో గెలుపుతో సంబంధం లేదు, మెజార్టీలే లెక్క అని చెప్పేది. దాని మీద మీ అభిప్రాయం? సార్, జగన్ గారు కానీ శ్రీనివాస్ నాయుడు గారు కానీ ప్రజాస్వామ్యం నమ్ముకున్నారు, పక్క నాయకులు నమ్ముకోలేదు. మేము కార్యకర్తలుగా ఈరోజు శ్రీనివాస్ నాయుడు గారిని దమ్ముగా నగ్గించుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేసాం, అన్ని రకాలుగా మేము కష్టపడ్డాం. శ్రీనివాస్ నాయుడు గారు కూడా అదేవిధంగా ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలతో ఉండే మనిషి. కరోనా టైంలో కానీ ఎప్పుడైనా సరే ఆయన అందుబాటులో ఉన్నారు అనే ప్రజలు నమ్మి ఈరోజు ఓట్లేశారు. ఇవన్నీ కూడా సార్ మేము ఏ నాయకుడి మీద, ఏ జెండాల మీద మేము అయితే హోప్స్ పెట్టుకోలే. వాళ్ళ వల్ల నగ్గుతాం, వీళ్ళ వల్ల నగ్గుతాం అని. శ్రీనివాస్ నాయుడు గారి వల్ల, జగన్ గారి వల్ల నిడదవోలులో వైసీపీ నగ్గడం ఖాయం, ఖచ్చితం. ఆర్ఓబి టీడీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిందని, దానికి శ్రీనివాస్ నాయుడు గారు చేసిందేమీ లేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆర్ఓబి అనేది సార్ ఫండ్స్ తెచ్చింది, దాని మీద జగన్ గారితో మాట్లాడి ఇన్ని కోట్లు శాంక్షన్ చేసి పనులు మొదలెట్టడం వేరు. ఒక రాయి, శంకుస్థాపన రాయి వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి శంకుస్థాపన చేయించిన దారి వేరు. శంకుస్థాపన చేసిన తర్వాత వాళ్ళు చేసింది ఏమి లేదు, శూన్యం. మొన్న ఏదైతే ఈ మా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారు అక్కడ వెళ్ళి ఫౌండేషన్ రాయి వేసిన తర్వాత దీనికి కారణం మేమే అని చెప్పుకుంటున్నారు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. జగన్ గారు డబ్బులు శాంక్షన్ చేయించారు, డబ్బులు పడిపోయినాయి. ఎవరైతే నిరావసితులు ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు మా ప్రభుత్వంలోనే పడ్డాయి. వాళ్ళకి డబ్బులు కూడా అకౌంట్లో వేసి దగ్గర సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అయింది, కూడా మా గవర్నమెంట్లోనే స్టార్ట్ అయినాయి. మేము ఏదో చేసామంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అయితే కాదు నమ్మి ఏదో చేయడానికి. ప్రజలకు అన్నీ తెలుసు. విజ్ఞునాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఈవీఎంలో వాళ్ళ ఓట్ని వేసి రెడీగా చూడడానికి రెడీగా ఉన్నారు. ఆర్ఓబి అనేది శ్రీనివాస్ నాయుడు గారి నాయకత్వంలోనే అయ్యింది. ఆయన నాయకత్వంలోనే మళ్ళీ కంప్లీట్ అవుద్ది. ఆయనే ఓపెన్ చేస్తారు. ఇది పక్కాగా రాసుకోండి. వైసీపీకి ఎలాంటి బలాబలాలు ఉన్నాయి? టౌన్లో అయితే మనం అసలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని టౌన్ మెజారిటీని మనం ఊహించక్కర్లేదండి. ఎందుకని అంటే 2019 ఎలక్షన్ తర్వాత, సార్వత్రిక ఎలక్షన్ తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు వన్ సైడెడ్గా, ఇంకా ఏ పార్టీలు ఉన్నాయని మరి జనం మర్చిపోయారని నాకు తెలియదు కానీ ఇంక ఏ పార్టీ లేదు అనుకున్నట్టు వైసీపీని నగ్గించారు. ఎందుకంటే 28 వార్డులు ఉంటే 27 వార్డులు వన్ సైడెడ్గా వైసీపీ ప్రభుత్వం నగ్గడం అనేది ఒక రికార్డు, అది చరిత్ర. అది ఒక శ్రీనివాస్ నాయుడు గారి నాయకత్వానికి, జగన్ నాయకత్వానికి మాత్రమే చెందిన విజయంగా మేము భావించాం. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇంకా కూడా మహిళా ఓటర్లు కానీ, వృద్ధులు కానీ, నెక్స్ట్ అన్ని ఎవరైతే వీళ్ళు జెండాలు ఎలా జతకట్టుకుని మేము నగ్గుతామని ఎలా చెప్తున్నారో, మేము జనాన్ని అంచనా వేసి అయితే మేము నగ్గుతున్నామని చెప్తున్నాం సార్. జనమే ఓట్లు వేయాలి, జనమే మనల్ని నగ్గించాలి. ఖచ్చితంగా జనం మమ్మల్ని నగ్గించేదానికి వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేసి మమ్మల్ని నగ్గించడానికి రెడీగా చేస్తారు. మాకు ఇప్పుడు రేపు 4వ తారీఖు వచ్చే ఎలక్షన్ల వరకు మీరు వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. రేపు వచ్చే 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్లోనే వైసీపీ ప్రభంజనం అనేది కనపడుద్ది. అప్పటి నుండి మనం ఒకసారి మళ్ళీ కలిసి మాట్లాడుకోవడానికి కూడా మేము రెడీగా ఉంటాం.